నెబుకద్నేజరను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేను ఇచ్చితిని. శకునగాండ్రను, గారడి విద్య గలవారును, కల్దీలును, జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. నెబుకద్నేజరు రాస్తున్నటువంటి మాటలు తన గురించి తాను ఏదో ప్రపంచానికి చాటి చెప్పాలి అని అనుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనము మొదటి వచనంలో చూస్తాం. రాజుకు నెబుకద్నేజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అనగా ప్రజలందరికీ కూడా నెబుకద్నేజరు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాడు. 4వ వచనం నుంచి ప్రారంభించాడు. నెబుకద్నేజరు అని నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమము గలవాడనై ఉండి ఒక కల కంటిని. నెబుకద్నేజరుకు ఒక కల వచ్చింది. ఆ కల నెబుకద్నేజరుకు భయమును కలిగించిందట. ఆ కల యొక్క భావాన్ని తెలుసుకోవాలి అని ఆశపడ్డాడు. నెబుకద్నేజరుకు 2వ అధ్యాయంలో కూడా కల వచ్చింది. ఏమిటి ఆ కల? కల నేను మర్చిపోయాను, కలను మీరు చెప్పాలి, భావాన్ని కూడా మీరు చెప్పాలి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి కల్దీలను, గారడి విద్య గలవారిని, శకునగాండ్రను, మాంత్రికులను అందరినీ పిలిపించాడు. చూడండి 2వ వచనంలో, మొదటి 2 వచనాలు చూద్దాం. నెబుకద్నేజరు తను ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందుని గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీలను పిలువనంపమని ఆజ్ఞయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. నేను ఒక కల కన్నాను, దాని భావము తెలియక నేను వ్యాకుల పడుతున్నాను. కాబట్టి మీరు ఆ కల భావమును తెలియపరచాలి అని అన్నప్పుడు ఎవరినైతే పిలిచాడో ఆ వచ్చినటువంటి ఆ మాంత్రికులు కావచ్చు, గారడి విద్య గలవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటున్నటువంటి మాట ఏమిటో ఒకసారి చూద్దాం రండి. ఈ సమయంలో మనకు అది అవసరం కాబట్టి ఆ విషయాన్ని చదువుదాం. 4వ వచనం. కల్దీలు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు అంటున్నాడు, నేను దాన్ని మర్చిపోతిని కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. చూసారా, కల్దీలు సిరియా భాషతో అంటున్నారట. ఏమని? అయ్యా మీరు కలను మాకు సెలవివ్వండి, దాని భావం ఏమిటో మేము తెలియజేస్తాం అని అన్నారు. కలను నేను మర్చిపోయానని రాజు అంటున్నాడు. గమనించండి, కలను మర్చిపోయాను, భావం చెప్పాలి, కళ చెప్పాలన్నప్పుడు వారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనికి, భయంలోనికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి కల్దీలు. కానీ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి 4వ అధ్యాయంలో కళ మర్చిపోలా, కళ చక్కగా జ్ఞాపకం ఉంది. ఆ కళను తెలియజేస్తున్నాడు 4వ అధ్యాయంలో. ఎవరైతే ముందుగా 2వ అధ్యాయంలో అయ్యా మీరు కళ సెలవిచ్చినట్లయితే మేము భావాన్ని చెప్తాం అని అన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజు ముందు నిలబడ్డారు. నిలబడి అంటున్నటువంటి మాట ఏంటో చూడండి. 7వ వచనం చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం. శకునగాండ్రను, గారడి విద్య గలవారును, కల్దీలను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని. మొదటి కలలో రాజు కలను చెప్పలా, కానీ ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో కలను చెప్పాడట. ఇప్పుడు కలను చెప్పినప్పుడు వారికి ఉన్నటువంటి విద్యను బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు ఏం చేయాలి? కళ యొక్క భావాన్ని తెలియపరచాలి. ముందుగా అన్నారు కదా 2వ అధ్యాయంలో, నువ్వు కళ చెప్పు రాజా, మేము భావాన్ని చెప్పేస్తాం అని అన్నారు. కానీ ఇక్కడ కళ చెప్పినా సరే వాళ్ళు ఏం చేశారట చూడండి. నేను కన్నిన కళను వారితో చెప్పి తిని కానీ వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి అని అంటున్నాడు. చూడండి, భావాన్ని తెలియపరచలేకపోయారు. అనగా నెబుకద్నేజరుకు కళలు వస్తున్నాయి. అంటే నెబుకద్నేజర్ అనగానే కళలు వచ్చేటటువంటి రాజుగా కనిపిస్తున్నాడు. చూడండి, ఇక నెబుకద్నేజరుకు కళలు వచ్చాయంటే అక్కడ ఉన్నటువంటి కల్దీలకు, గారడి విద్య కలిగిన వారికి, మాంత్రికులకు ఏదో వచ్చింది అని, వచ్చిందిరా నాయన, ఏదో ఒక అశుభవార్త అన్నట్టుగానే ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. చూడండి, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేశారో అప్పుడు ఎవరిని పిలిచాడట? 8వ వచనంలో, కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. ముందుగా వచ్చిన వాళ్ళు
శకునగాండ్రు వచ్చారు, గారడీ విద్య కలిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వచ్చారు, జ్యోతిష్యులు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఎవరు రాలేదు మొదట అనంటే దానియేలు మొదట రాలా. 2వ అధ్యాయంలో కూడా వీళ్ళే మొదటగా వచ్చారు. చివరిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? దానియేలు వచ్చాడు. మొదటి కళకు భావాన్ని తెలియజేసినటువంటి వాడు దానియేలు కదా. ఆ దానియేలును పక్కన పెట్టి 2వసారి కళ వచ్చినప్పుడు, అంత భయపడుతున్నప్పుడు, అంత వ్యాకుల పడుతున్నప్పుడు మొదటగా ఎవరిని పిలవాలి? వాస్తవంగా నెబుకద్నెజరు దానియేలును పిలవాలి. వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు, దానియేలు మాత్రమే ఈ కళ యొక్క భావాన్ని చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు అని దానియేలును పిలవాల్సినటువంటి రాజు ఒక విషయంలో వెనకడుగు వేశాడు. ఏంటో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి గారడీ విద్య తెలిసినటువంటి వాళ్ళు, శకునగండ్రు, వీళ్ళు నిజంగానే జ్ఞానవంతులా కాదా? మొదటి కళలోనేమో వారికి కళ చెప్పలేదు కాబట్టి వీరు కళ భావాన్ని చెప్పలేకపోయారు. సరే, ఇప్పుడు కళను చెప్దాం. కళను చెప్పినట్లయితే కళ భావాన్ని అయినా చెప్తారో లేదో అని చెప్పి పరీక్షించాడు. గమనించండి, నెబుకద్నెజరు రాజు అమాయకుడేం కాదు. నెబుకద్నెజరు రాజు అంత ఎవరైనా మోసం చేస్తే అంత ఈజీగా మోసపోయేటటువంటి వాడేం కాదు. నెబుకద్నెజరు రాజు ఎంత జ్ఞానం కలిగిన వాడయ్యా అంటే, ఎంత తెలివి కలిగిన వాడయ్యా అంటే, ప్రపంచపు 7 వింతలలో హ్యాంగింగ్ గార్డెన్ అని ఒకటి ఉంది. ఆ గార్డెన్ను నిర్మింపజేసినటువంటి రాజు ఎవరయ్యా అంటే నెబుకద్నెజరు రాజు. అనగా అంత జ్ఞానం కలిగి ఆ రోజుల్లోనే, టెక్నాలజీ లేనటువంటి ఆ రోజుల్లోనే అంత జ్ఞానం కలిగి పరిపాలన చేసినటువంటి ఈ నెబుకద్నెజరు మొదటిసారిగా కళ వచ్చింది, నేను మర్చిపోయాను అని చెప్పంటే అతడేదో అమాయకంగా మర్చిపోయానని చెప్పి అనలా. తన దగ్గర ఉన్న వారిని పరీక్షించటానికే ఆ కళను చెప్పలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అనంటే, కళ మర్చిపోయినట్లయితే నేనేదో ఒక కళను చెప్పి దాని భావాన్ని చెప్పి నీకు తెలియదు రాత్రి వచ్చిన కళ ఇదే అని చెప్పి నమ్మించవచ్చు. అలా నమ్మించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే నెబుకద్నెజరు దగ్గర ఈజీగా దొరికిపోతారు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి గారడీ విద్య తెలిసినటువంటి వాళ్ళు కళ యొక్క భావాన్ని చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. చూడండి, అప్పుడు చివరిగా బెల్తెషాజర్ అనేటటువంటి దానియేలు వచ్చాడట. దానియేలుతో చెప్పాడు ఈ కళ యొక్క లేదా కళలో ఉన్నటువంటి ఆ దర్శనం ఏంటో అదంతా కూడా దానియేలుతో చెప్పినప్పుడు దానియేలు ఏం చేశాడో చూడండి. ఆ కళ ఏమిటో ఒకసారి మనం కూడా చూద్దాం. రండి, 8వ వచనం చివరిలో చూద్దాం. దానియేలు అనువాడు నా ఎదుటికి వచ్చెను, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను, కావున నేను అతనికి నా కళను చెప్పి తిని. ఎట్లనగా, శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము అని అన్నాడు. ఏమిటి కళ? నేను పడక మీద పరుండి ఉండగా నాకు దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యన మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశమునంతంత ఎత్తుగలదాయను. దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారము ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారము దాని యందు ఉండెను అని అన్నాడు. ఎటట, నేను ఒక చెట్టును చూశాను. ఆ చెట్టు చాలా ఎత్తుగా పెరిగిపోయింది, ఆకాశమంతా ఎత్తుగా పెరిగిపోయింది. దాని కొమ్మలు విస్తారంగా వ్యాపించిపోయాయి. దాని ఆకులు సొగసుగా కనిపిస్తున్నాయి. దాని యొక్క పండ్లు బహువృద్ధి చెంది ఉన్నాయి. అంటే ఆ చెట్టును చూసినప్పుడు చెట్టును చూస్తూనే అద్భుతంగా కనిపిస్తుంది, లేదా చెట్టును చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ఎంతో ఎత్తైనటువంటి చెట్టు, ఎంతో పొడవైనటువంటి కొమ్మలు, ఎంతో సొగసైనటువంటి ఆకులు, ఎంతో వృద్ధి చెందబడినటువంటి ఫలాలు దానికి ఉన్నాయి. ఆకాశ పక్షులు ఆ కొమ్మల మీద ఉన్నాయి. దాని కింద అడవి జంతువులు నివసిస్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటో గమనించండి. ఇంత మంచి చెట్టును తన కలలో చూసినటువంటి నెబుకద్నెజరు రాజుకు భయాన్ని కలిగించే, కలవరాన్ని కలిగించేటటువంటి పరిస్థితి ఏముంటుంది ఒకసారి ఆలోచన చేయండి. మంచి చెట్టును చూశాడు, ఫలాలు కలిగినటువంటి చెట్టును, వ్యాపించినటువంటి చెట్టును, వృద్ధి చెందినటువంటి చెట్టును చూసినటువంటి నెబుకద్నెజరు ఎందుకు భయపడ్డాడు అనంటే 13వ వచనంలో ఉంది, మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడు అగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డిపాలగునట్లు దాన్ని భూమిలో విడువుడి అని అన్నారు. చూడండి,
ఇంత అద్భుతమైనటువంటి చెట్టును ఆకాశంలో నుంచి ఒక జాగరూకుడు వచ్చాడట. జాగరూకుడు అని అంటే జాగారం చేసేవాడని అర్థం, అంటే వాచ్మెన్ లాంటి వాడు అనమాట, కనిపెట్టేటటువంటి వాడు. జాగరూకుడు పైనుంచి వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ చెట్టును నరికివేయండి, ఆ చెట్టు కొమ్మల పైన ఉన్నటువంటి ఆకాశ పక్షులను తోలివేయండి, ఆ చెట్టును పూర్తిగా నరికివేసి మొద్దును మాత్రమే ఉంచండి, ఆ మొద్దును ఇనుము ఇత్తడితో కట్టండి, అది గడ్డితో పాటు గడ్డిలో నలిగిపోయే విధంగా చేసేసేయండి అని చెప్పి ఒక వార్త ప్రకటించడం జరిగింది. ఆ విషయం కాస్త నెబుకద్నెజరుకు చాలా కలవరాన్ని, చాలా భయాన్ని కలిగించే విధంగా చేసింది. గమనించండి, నెబుకద్నెజరుకు కలభావాన్ని చెప్పడానికి వచ్చినటువంటి మొదట కల్దీలు, జ్యోతిష్కులు, మాంత్రికులు, వీళ్ళందరికీ కూడా ఒక హింట్ ఇవ్వబడింది, ఒక సూచన ఇవ్వబడింది. ఏంటో తెలుసా? నెబుకద్నెజరుకు ఏదైనా కళ వచ్చిందంటే ఆ కళ ఎవరి గురించి వచ్చింది అని ఆలోచన చేస్తే మొదటి కళ వచ్చింది అక్కడ. ఆ మొదటి కళ వచ్చినప్పుడు దానియేలు వచ్చి అన్నాడు, ఇదిగో కళలో కనిపించినటువంటి ఆ గొప్ప విగ్రహం ఎవరో కాదు, నువ్వే అని అన్నాడు కదా. అనగా కళలో నెబుకద్నెజరుకు కళ వచ్చిందంటే ఆ కళ యొక్క భావంలో మొదటి పాయింట్ ఎవరికి వస్తుందట? నెబుకద్నెజరుకే వచ్చింది. చూడండి, అనగా మొదట చూపించినటువంటి సూచన నెబుకద్నెజరుకే వచ్చింది. ఇప్పుడు కల్దీలు అదే ఎగ్జాక్ట్గా దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ అప్లై చేశారా అని చెప్పంటే అప్లై చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే ఈ రెండవ కళలో చెట్టు కొట్టివేయబడాలి అనే విషయం అర్థమైపోయిందో ఆ విషయాన్ని చూసినటువంటి నెబుకద్నెజరుకు కొంచెం భయం పుట్టింది. దేనికోసమో తెలుసా? కల్దీలు, మాంత్రికులు, శకునగాండ్రకు అర్థం కాలేదు ఆ కళలో వచ్చినటువంటి చెట్టు రాజే అని. కానీ ఎంతో కొంత నెబుకద్నెజరు రాజుకు అర్థమైంది. ఆ రోజు విగ్రహం కనిపించింది. ఆ విగ్రహంలో చాలా రకాలైనటువంటి ఇనుము, ఇత్తడి, మట్టి, ఈ లోహాలతో తయారు చేయబడినటువంటి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహంలో నాకే మొదటి స్థానం ఉన్నట్టుగా నేను చూశాను. అయితే ఈ చెట్టు కనిపిస్తుంది ఈరోజు, ఈ చెట్టు నరకివేయబడింది. ఒకవేళ ఆ చెట్టు నేనే అయినట్లయితే నేను నరకివేయబడతానా అనేటటువంటి భయము, ఆ కలవరము నెబుకద్నెజరుకు వచ్చి ఉంటుంది. కానీ గమనించండి, ఇది ఎంతో కొంత గ్రహించినటువంటి నెబుకద్నెజరు ఇప్పుడు దానియేలును పిలిపించి మాట్లాడుతున్నటువంటి మాటల్లో దానియేలు కూడా వచ్చి అంటున్నటువంటి మాట ఏంటో ఒకసారి చూడండి. 18వ వచనం చూద్దాం. బెల్తెషాజరు అంటే ఎవరు? దానియేలు. దానియేలు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మయ్య ఉన్నది కనుక నీవే దానిని చెప్ప సమర్థుడవు అంటిని. అందుకు బెల్తెషాజరును దానియేలు 1 గంట సేపు అతి విస్మయము నుండి మనస్సునందు కలవరపడగా. చూసారా, 1 గంట సేపు దానియేలు గారు ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు, ఆశ్చర్యంలోనికి వెళ్ళిపోయాడు, కలతలోనికి వెళ్ళిపోయాడు, కలవరపడినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే కలభావాన్ని లేదా కళను వివరించాడో వెంటనే కళ చెప్పవలసినటువంటి దానియేలు వెంటనే కళ చెప్పలేకపోయాడు. చూడండి 1 గంట సేపు టైం తీసుకొని అంటున్నాడు, రాజా నీకు వచ్చినటువంటి కళ ఏదైతే ఉందో ఆ కళ యొక్క భావము బహుశా నీ శత్రువులకు జరిగితే బాగుండేది, నీవంటే పడనటువంటి వాళ్ళకు జరుగుంటే బాగుండేది. కానీ దురదృష్టం ఏంటయ్యా అంటే ఆ వచ్చినటువంటి కళలో భావము నీకే జరగబోతుంది అని అన్నాడు. చూడండి ఒకసారి చూస్తారా మాట. 19వ వచనం. రాజు బెల్తెషాజరు, ఈ దర్శనము వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకుము అనెను. అంతటా బెల్తెషాజరు, నా ఏలినవాడా, ఈ దర్శన ఫలము తమరి ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమని శత్రువులకు చెందునుగాక అన్నాడు. ఎందుకని? 20. తాము చూచిన చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను, దాని కొమ్మలు ఆకాశమునంతనంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను, ఆకులు సొగసుగాను, ఇవన్నీ చూసావు కదా రాజా అని అన్నప్పుడు, అవును చూశాను అని అంటే 22లో ఏముందో చూడండి. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అని అన్నారు. చూడండి, నీవు చూసినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి చెట్టు, వృద్ధి చెందినటువంటి చెట్టు, బహుగా ఫలించినటువంటి చెట్టు, అనేక మంది లేదా అనేక పక్షులకు, భూజంతువులకు నివాసంగా ఉన్నటువంటి ఆ చెట్టు ఎవరో కాదు రాజా, ఆ చెట్టు నిన్నే సూచించుచున్నది అని అనగానే ఆ రాజుకు ఎంతో కొంత మ్యాటర్ అర్థమైపోయి ఉండాలి. ఏమని? ఇంత అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి చెట్టు, మరి తర్వాత జాగరూకుడు వచ్చినటువంటి పలికినటువంటి మాట ఏమిటి? ఆ చెట్టు నరికివేయబడాలి అనగా నేను నరికివేయబడతానా అనేటటువంటి ఆలోచన వచ్చింది. అంతకుముందే దానియేలు కూడా అదే మాట చెప్పాడు కదా. ఏమని? ఒకవేళ ఈ కళలో వచ్చినటువంటి భావము నీ శత్రువులకు జరుగుంటే బాగుండేది అని అన్నాడు. చూడండి 9వ వచనం. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు అని ఉంది. చూడండి, దానియేలు
ఏ ఉద్యోగం చేస్తున్నాడట? నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో శకునగాండ్రకు అధిపతి. శకునములు చూసేటటువంటి వారిలో ఎవరున్నారు మొదటి స్థానంలో అధికారిగా అనంటే దానియేలు ఉన్నాడు. చూడండి, వాస్తవంగా దానియేలు ఏమైనా శకునాలు చూసేవాడా అనంటే దానియేలు తప్ప మిగిలిన ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా శకునగాండ్రే. శకునము చూడడము తెలియనటువంటి దానియేలును శకునాలు చూసే వారికి అధిపతిగా చేశాడు. చూడండి నెబుకద్నెజరు. దానియేలు దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకునేవాడు, దేవుని దగ్గర నుంచి వచ్చిన కలలకు భావాన్ని పొందుకునేటటువంటి వాడు, అంతేగాని శకునాలు చూసేటటువంటి వాడు కాదు ఈ దానియేలు. కానీ నెబుకద్నెజరు రాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి తను ఏదో ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారానికి లోబడి అక్కడ శకునగాండ్రకు అధిపతిగా నియమించబడ్డాడు. ఇప్పుడు దానియేలు చెప్తున్నటువంటి మాట, ఆ చెట్టు నిన్నే సూచించుచున్నది. తర్వాత ఏమన్నాడు? నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవై నీ ప్రభావము వృద్ధి పొంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరకుము, దాని నాశనము చేయుము, గాని దాని మొద్దు భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములో పచ్చికలు దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడమునిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా అని అన్నారు. చూడండి, అంటే దాని భావం ఏంటయ్యా అంటే నీవు ప్రజల్లో నుంచి తరిమి వేయబడతావు, పశువులాగా నువ్వు గడ్డి మేస్తావు, నిన్ను ఇంకా రాజుగా ఎవరు కూడా స్వీకరించరు. అలా 7 కాలములు నీవు ఆ విధంగానే పశువు వలె గడ్డి మేస్తావు అని అన్నాడు. ఎవరిని పట్టుకొని? ఒక రాజును పట్టుకొని. అనగా నెబుకద్నెజరు అంటే బబులోను దేశానికి చక్రవర్తి అయినటువంటి వాడు. ప్రపంచాన్ని ఏలినటువంటి మహా సామ్రాజ్యాలలో మొదటిది బబులోను సామ్రాజ్యం. తర్వాత వచ్చారు బబులోనీల తర్వాత మాదీలు వచ్చారు. మాదీల తర్వాత పారసీకుల సామ్రాజ్యం వచ్చింది. పారసీకుల తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, అలెగ్జాండర్ పరిపాలన చేశాడు. గ్రీకుల తర్వాత రోమిల పరిపాలన వచ్చింది. ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి ఈ మహా సామ్రాజ్యాలలో మొదటిగా ఏలుబడి చేసింది ఏ రాజ్యము? బబులోను రాజ్యం. ఆ బబులోను రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు నెబుకద్నెజరు. నెబుకద్నెజరును గురించి దేవుడు అంటున్నటువంటి మాట, నీవు పశువు వలె గడ్డిని మేస్తావు అని అన్నారు. చూడండి, ఇదంతా కూడా కల భావము. ఈ విషయాలన్నీ కూడా దానియేలు నెబుకద్నెజరునకు తెలియజేశాడు. 25 తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి తినదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తానెవరికి దానిని అనుగ్రహింప ఇచ్చేయించునో వానికి అనుగ్రహించుననియు నువ్వు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును అని అన్నాడు. చూడండి, ఎప్పటి వరకు అంటే 7 కాలములు అన్నాడు. 7 అంటే సంపూర్ణతకు గుర్తుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే ఎప్పుడు సంపూర్ణమవుతుంది అని అంటే సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఆ మాట కోసమే మనం ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకుని వరకు. చూసారా, దేవుడే రాజ్యాలపైన అధికారి అయి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరికైతే ఏ అధికారం అయితే ఇస్తాడో వారికే ఆ అధికారము దక్కుతుంది అనే విషయము నెబుకద్నెజరు నీవు తెలుసుకోవాలి. నీవు తెలుసుకునేంత వరకు నీవు పశువు వలె గడ్డిని మేస్తావు అని అన్నాడు. గమనించండి, ఇలా ఏ కాలమైతే దానియేలు నెబుకద్నెజరుకి విషయాన్ని తెలియపరిచాడో కల వచ్చింది, కల భావము తెలిసింది. కల భావము తెలిసిన తరువాత ఎన్ని రోజులు నెబుకద్నెజరు జాగ్రత్త పడ్డాడో ఒకసారి గమనించండి. 28వ వచనం చూద్దాం. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 29 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, అంటే 12 నెలలు గడిచిపోయిన తర్వాత 30వ వచనం చూద్దాం. రాజు సంచరించుచుండగా అంటే నడుస్తూ ఉండగా రాజు బబులోను అను ఈ మహా విశాల పట్టణము, ఏంటది? బబులోను అనే ఈ మహా విశాలమైనటువంటి పట్టణం. బబులోను అనే పట్టణము మహా విశాలమైనటువంటి పట్టణం, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆ పట్టణం యొక్క విశాలత చాలా గొప్పగా ఉంది. చెట్టు ఎలాగైతే వ్యాపించిందో అలాగే బబులోను పట్టణాన్ని కూడా వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విశాల పట్టణము ఏముంది? నా బలాధికారమును అని అన్నాడు. చూడండి, ఏమంటున్నాడు? నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. ఏమనుకుంటున్నాడట? 12 నెలల తర్వాత ఏమనుకుంటున్నాడు?
ఇంత గొప్ప పట్టణము, ఇంత గొప్ప రాజధాని నగరము ఎలా కట్టబడిందయ్యా అంటే, ఇది ఎందుకు కట్టబడిందయ్యా అంటే అంటున్నాడు ఏమని, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకు నేనెంత బలం కలిగిన వాడినో, నేనెంత ఘనత కలిగిన వాడినో, నేనెంత గొప్పవాడినో తెలియపరచుకొనుటకి ఈ మహా విశాలమైనటువంటి బబులోను పట్టణము కట్టబడింది, నేను కట్టించినది కదా అంటున్నాడు. చూడండి, దేవుడు మొదటగానే కళ యొక్క భావాన్ని తెలియజేసినప్పుడు దానియేలు ద్వారా చక్కగా తెలియపరిచాడు. ఏమని, రాజ్యములన్నిటిపైన అధికారి అయి ఉన్నది దేవుడు, అది నీవు తెలుసుకోవాలి. ఆ దేవుడే నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చాడు అనే విషయం నీవు గ్రహించాలి. అలా గ్రహించే అంతవరకు కూడా నువ్వు పశువులే గడ్డిని మేస్తావు అని అన్నాడు. అది భావము తెలియపరిచిన తర్వాత సంవత్సరం రోజులు దేవుడు అవకాశం ఇచ్చాడు. చూడండి నెబుకద్నెజరుకు, ఏమని, పశువులే నువ్వు గడ్డి మేయడానికి అడవిలోనికి తరిమివేయబడకుండా, ప్రజలు నిన్ను తరిమివేయబడకుండా సంవత్సరం 12 నెలలు అవకాశం ఇచ్చాడు నెబుకద్నెజరుకు. 12 నెలలు చక్కగానే ఉన్నాడు. 12 నెలల తర్వాత తనను తాను ఆలోచించుకుంటూ అంటున్నాడు, ఇదంతా కూడా నా బలమే. అధికారాన్ని ఇచ్చిందేమో దేవుడైతే, రాజ్యాన్ని అప్పజెప్పిందేమో దేవుడైతే, దేవుణ్ణి పక్కన పెట్టి ఇప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు, ఈ మహాపట్టణము నేను కట్టించాను. దేనికోసం కట్టించాను? నా బలం ఏంటో ప్రజలందరికీ కూడా తెలియాలి, లోకమంతరికి తెలియాలి. నా ప్రభావం ఏంటో, నా ఘనత ఏమిటో అందరికీ తెలియాలి. అంటే నేను ఎంత ఫేమస్సో, నాకు ఎంత పలుకుబడి ఉందో, నా పేరు ఎంత గొప్పదో అందరికీ తెలియపరచబడటానికి ఈ మహాబబులోను పట్టణము కట్టించాను అని అంటున్నాడు. చూడండి, అలా కట్టించానని చెప్పి ఎవరితోనో చెప్పలా, తనలో తాను మనసులో అనుకుంటున్నాడు, తనలో తాను మురిసిపోతున్నాడు. అనుకుంటుండగా ఏం జరిగింది? రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. చూసారా? ఎప్పుడైతే నాది, నేను నా బలముతో, నా ప్రభావం కొరకు, నా పేరు కొరకు, నా గురించి అందరూ చెప్పుకోవడం కొరకు అని చెప్పి తనలో తాను అనుకుంటున్నాడో, వెంటనే పరలోకంలో నుంచి లేదా ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందట. ఏమిటి ఆ శబ్దము? రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. ఏమిటి? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులే గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పెను. ఎప్పుడు ఆకాశంలో నుంచి ఆ శబ్దం వచ్చింది? కళ భావాన్ని చెప్పినప్పుడు కూడా ఈ మాట చెప్పాడు. చూడండి, ఏమని, ఇదిగో ఈ కళ యొక్క భావం ఏంటంటే, ఆ చెట్టు నరికివేయబడుతుందంటే నీవే, నిన్ను తీసేస్తారు, ప్రజల్లో నుంచి నిన్ను తరిమేస్తారు, నీవు మరలా దేవుడే రాజ్యాలన్నిటిపైన అధికారి అయి ఉన్నాడని గ్రహించేంతవరకు పశువులే గడ్డి మేస్తావు అని క్వశ్చన్ పేపర్ అంతా లీక్ చేసి ఆన్సర్ అంతా కూడా. అయినా సరే ఇదంతా కూడా దేవుడు రాజ్యం పైన అధికారి అయి ఉండి జరిగిస్తున్నాడు అని మరిచిపోయి, ఇదంతా కూడా నా బలం వల్లనే, నా శక్తి వల్లనే, నా జ్ఞానం వల్లనే ఈ మహాపట్టణాన్ని నేను కట్టగలిగాను అనుకుంటున్నాడు. చూడండి నెబుకద్నెజరు ఎప్పుడైతే తనలో తాను అనుకున్నాడో వెంటనే దేవుడు ఆ శబ్దాన్ని పంపించాడు, తన వాక్కును పంపించాడు. ఆ రోజు ఏమన్నాడో తెలుసా? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది. ఎప్పుడైతే తనలో అతిశయము కనిపించిందో, ఎప్పుడైతే తనలో నా వల్లనే అనేటటువంటి మాట స్టార్ట్ అయిందో గమనించండి, ఆ రోజుతో నెబుకద్నెజరు యొక్క పతనము ప్రారంభమైంది. మన జీవితంలో ఈరోజు మనము బ్రతికున్నామంటే ఏదో మనము చక్కగా డైట్ మెయింటైన్ చేస్తున్నామని, చక్కగా టాబ్లెట్లు వాడుతున్నామని, చక్కగా జిమ్ చేస్తున్నామని, నేను కష్టపడుతున్నాను, నేను వాకింగ్ చేస్తున్నాను, నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని అనుకోవడం వల్ల కాదు. దేవుడు తన మహా కనికరమును మన పట్ల ఉంచి మనకు తన ఆరోగ్యాన్ని ఇవ్వడం వల్లనే ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నాం. మనము అతిశయించి నా వల్లనే అనేటటువంటి పరిస్థితి, అది పనిలో కావచ్చు, సేవలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, నాది నేను అనేటటువంటి మాట ఉన్నట్లయితే ఆ రోజుతోనే పతనము ప్రారంభమవుతుందనే విషయాన్ని గమనించండి. ఈ విషయాన్ని అంతటిని కూడా ఎవరు చెప్తున్నారో తెలుసా? ఎవరు చెప్తున్నారు? నెబుకద్నెజరే చెప్తున్నాడు. ఇదిగో ప్రజలందరూ, మొదటి వచనంలో మనం చూసాం, 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని, రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్తులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూసారా? ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? రాజైన నాకు దేవుడు బుద్ధి నేర్పాడో లేదో ఒకసారి ఈ మాట చూద్దాం రండి. 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడనగు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్తుతించి తిని. చూసారా? మానవ బుద్ధి కలిగిన వాడై మళ్ళా వచ్చాడట. వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా?
అప్పుడు సమస్త మహిమ, సమస్త ఘనత, స్తుతి, ప్రభావము ఎవరికి చెల్లిస్తున్నాడు చెప్పండి? నాది అనుకున్నాడు, పతనమైపోయాడు. నాది కాదురా నాయన అని చెప్పి దేవునికి చెల్లించాడు. అప్పుడు మరలా అతనికి మానవ బుద్ధి వచ్చింది. అప్పుడు దేవుని స్తుతించిన తర్వాత ఏం జరిగింది? ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాదు. తర్వాత ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. ఎప్పుడైతే నేను దేవునికి ఆ ఘనతను, ఆ ప్రభావం, నా స్తుతిని ఆపాదించానో మరలా నాకు రావాల్సినటువంటి ఘనత దేవుడు నాకు ఇచ్చాడు అని అంటున్నాడు. చూడండి తర్వాత, నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొంది తిని. ఎప్పుడు? మరలా బుద్ధి వచ్చినప్పుడు. దేవుడే ఇదంతా జరిగిస్తున్నాడు అనే విషయం తనకు ఎప్పుడైతే అర్థమైపోయిందో గమనించండి. నెబుకద్నెజరు దేవుణ్ణి మహింపరచడం ప్రారంభించాడు. దేవుణ్ణి మహింపరచడం ఎప్పుడైతే ప్రారంభించాడో, దేవునికి ఘనత తేవాలని చెప్పి ఎప్పుడైతే ఆరాటపడ్డాడో, దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? నెబుకద్నెజరు మరి ఎక్కువగా ఘనత తెచ్చినట్టుగా, గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటో తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని అన్నాడు. మనం గణపరచబడాలి, మనము అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి, మనం అందరి చేత గ్రేట్ అనిపించుకోవాలని చెప్పి మన గురించి మనం ప్రయాసపడతాం. కానీ కావాల్సింది ఏంటో తెలుసా? దేవుణ్ణి మనం గణపరిచినట్లయితే, దేవునికి మనము ప్రభావము చెల్లించే విధంగా ప్రయాసపడినట్లయితే, ఆ కష్టాన్ని, ఆ ప్రయాసను చూసినటువంటి దేవుడు ఘనతను మనకు కూడా ఇస్తాడు. మనల్ని కూడా దేవుడు గణపరుస్తాడు. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనుపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు, కొనియాడుచు, గణపరచుచు ఉన్నాను. చూసారా ఏమంటున్నాడు? ఆయన మార్గములు న్యాయమైనవి, సత్యమైనవి. గర్వంతో ఎవరైనా నటించినట్లయితే, గర్వంతో ఎవరైనా వ్యవహరించినట్లయితే, అలా గర్విష్ఠులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? అణిచివేస్తాడు. ఒకప్పుడు ఈ నెబుకద్నెజరు గర్వంతో ఊగిపోయినటువంటి వాడు. ఏమిటి ఆ గర్వము? నా ప్రభావం వల్లనే కట్టబడింది అనుకోవడం, నా బలం వల్లనే కట్టబడింది అనుకోవడం. కానీ గమనించండి, ఎప్పుడైతే నాది అనేటటువంటి గర్వము తనలో వచ్చిందో వెంటనే తను పతనమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సంవత్సరంలో దేవుడు ఒకవేళ మనకు కూడా ఈ నెబుకద్నెజరును కళ్ళ ముందు పెట్టి అంటున్నాడేమో. ఏంటో తెలుసా? 12 నెలలు నెబుకద్నెజరుకు అవకాశం ఇవ్వబడింది. 12 నెలలు జాగ్రత్తగానే కాపాడుకోగలిగాడు. కానీ 12 నెలలు గడిచిన తర్వాత తన అసలు రంగేంటో బయటపడింది. 12 నెలలు గడిచిపోయిన తర్వాత నెబుకద్నెజరు తన మనసులో ఎప్పటి నుంచో అనుకుంటున్నది కాస్త బయటకి పెట్టేశాడు. గమనించండి, 12 నెలలు పోయినా 12 నెలలు గడిచిపోయాయి. కానీ ఈరోజు దేవుడు మనల్ని చూస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీకు నూతనమైనటువంటి మనసు రావాలి. నెబుకద్నెజరుకు 7 కాలములు గతించిన తర్వాత మరలా మానవ బుద్ధి వచ్చింది. మరలా మనిషిగా వ్యవహరించాడు. గర్వాన్ని పూర్తిగా తనలో నుంచి దూరం చేసుకున్నాడు, అహాన్ని దూరం చేసుకున్నాడు. ఇదంతా కూడా దేవునికే స్తోత్రము చెల్లించాలి, దేవుణ్ణి నేను మహిమపరచాలి అన్నట్టుగా జీవించాడు. కాబట్టి ఆ విషయాన్ని ఆయనే రాస్తూ అంటున్నాడు. ఈ విషయాన్ని లోకస్తులందరూ కూడా తెలుసుకోవాలి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నాకు నేర్పించినటువంటి పాఠం అంటున్నాడు. చూడండి, నెబుకద్నెజరు ఏదో బైబిల్లో మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు. నెబుకద్నెజరు అంటే చరిత్రలో కూడా కనిపించేటటువంటి వాడు. ఆ నెబుకద్నెజరు అంటున్నటువంటి మాట ఏంటి అంటే, సర్వలోకంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాలు అన్నీ కూడా పరలోకపు దేవుని చేతి కింద ఉన్నాయి. ఇది మానవులందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం అని లోకస్తులందరూ అంటున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు అనే అంటున్నాడు, నీవు నా చేతిలో ఉన్నావు అనే విషయం నీవు తెలుసుకోవాలి. నీ జీవితంలో ఏది చేయాలో, నీకు ఏది ఇవ్వాలో, ఏది నీ దగ్గర నుంచి తీసేయాలో అది దేవుని చిత్తముతో తప్ప, లేదా దేవుని చిత్తంలో ఉంటేనే తప్ప నీ దగ్గర నుంచి ఏది కూడా కోల్పోదు, లేదా నీవు ఏది కూడా పొందుకోలేవు. అందుకే అంటున్నాడు 4వ అధ్యాయంలో ఆ మాట చదివి ముగించుకుందాం రండి. 32వ వచనం 4వ లైన్ నుంచి చదువుతున్నాను. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును. నెబుకద్నెజరుకు ఏం పాఠం నేర్పించాడు దేవుడు అని అంటే, ఇదిగో సర్వోన్నతుడైన దేవుడే మానవుల రాజ్యాలపైన అధికారి అయి ఉన్నాడు. ఈరోజు చాలామంది మన క్రైస్తవులు భయపడుతూ ఉంటారు. మన దేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాలు ఏలుబడి చేస్తున్నాయి. ఈ విధంగా భయపడిపోతూ రాబోయే రోజుల్లో క్రైస్తవ్యము బహిరంగంగా ఆరాధించడానికి,
దేవుణ్ణి స్తుతించడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు, అనుకొని భయపడుతూ ఉంటారు. కానీ గమనించండి, ఏ అధికారమైనా అది దేవుని చేతనే అనుగ్రహించబడినటువంటి అధికారము. ఒకవేళ దేవుడు వారికి మరలా ఆ అవకాశం ఇచ్చాడు అని అంటే, వారు మనల్ని మరలా ఆ విధంగా కఠినంగా బాధలు పెట్టడానికో, మనకు స్వాతంత్రము లేకుండా అనగా దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి అనుకూల పరిస్థితులు లేకుండా చేస్తూ ఉన్నారు అని అంటే, మన విశ్వాసం యొక్క సామర్థ్యత, దేవుని మీద మనం ఎంత భక్తి కలిగి ఉన్నామో పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు దేవుడు అలాంటి పరిస్థితులను అనుమతిస్తాడు. కానీ గమనించండి, ప్రారంభపు క్రైస్తవ్యము మనకంటే దారుణమైనటువంటి హింసల గుండా, మనకంటే దారుణమైనటువంటి శ్రమల గుండా వెళ్ళింది అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవడానికి వీలు లేనిలేదు. ఎందుకయ్యా అంటే, ఆ రోజు పరిపాలన చేసింది క్రీస్తుకు వ్యతిరేకంగా పరిపాలన చేసినటువంటి రాజ్యాలు, క్రీస్తును పేరు ఎత్తితేనే చంపేటటువంటి మనుషుల మధ్య ఆ రోజు క్రైస్తవ్యము బ్రతికి ఇంతవరకు వచ్చిందంటే, ఈరోజు క్రైస్తవ్యం అంతమవుతుంది అని భయపడాల్సినటువంటి అవసరము లేనేలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తను ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు సామ్రాజ్యము ఎప్పటి వరకు ఉంటుందో ఆ విషయాన్ని మనం చూస్తాం. ఇదే దానియేలు గ్రంథంలో ఒకసారి చూద్దాం రండి. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పడగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగముల వరకు నిలుచును అని అన్నారు. చూడండి, ఆ రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. క్రీస్తు సామ్రాజ్యమునకు అంతము లేదు. క్రీస్తు సామ్రాజ్యాన్ని ఎవరు కూడా నాశనము చేయలేరు. ఆ మాట రాయబడింది చూడండి 44లో. ఒక రాజ్యము స్థాపించి దానికెన్నటికి నాశనము కలుగదు అని అన్నారు చూడండి. అదే చివరి వచనంలో, చివరి లైన్లో, అది యుగ యుగముల వరకు నిలుచును. క్రీస్తు సామ్రాజ్యము నాశనమయ్యే సామ్రాజ్యం కాదు, అది యుగముల వరకు నిలిచే సామ్రాజ్యం. దాన్ని పొందిన వారికే అది దొరుకుతుంది అని అన్నాడు. ఈరోజు క్రైస్తవ సామ్రాజ్యము, క్రైస్తవ్యం అనే సామ్రాజ్యం మీదకి నాశనం రాదు, కానీ శ్రమలు అనేవి మాత్రము వస్తాయి. శ్రమలను జయించినట్లయితే క్రైస్తవ్యము వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి. చూడండి, దేవుని ప్రజలు ఎంతగా అయితే శ్రమలు అనుభవిస్తారో అంతగా క్రైస్తవ్యము వృద్ధి చెందుతుంది. అలా క్రైస్తవ్యము శ్రమలు అనుభవించినప్పుడు వృద్ధి చెందుతుంది అంటే, వృద్ధి చెందే క్రమంలో శ్రమలు అనుభవించటమే మేలు కదా. అందుకనే భక్తులు అన్నారు, మా కోసము నీవు ఏర్పాటు చేసినటువంటి పరలోకాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు, మేము దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ లోకపు శ్రమలు ఎన్న తగినవి కానే కావు. నెబుకద్నెజరు వలె దేవుణ్ణి మహింపరిచేటటువంటి కార్యక్రమాలు, దేవుణ్ణి గణపరిచేటటువంటి కార్యక్రమాలు ఒకవేళ మనం చేయకుండా గర్వముతో, అతిశయముతో విర్రవీగేటటువంటి బ్రతుకులు మనకు ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు కూడా మనకు ఈ పాఠాన్ని నేర్పిస్తాడు. ఏమిటి ఆ పాఠము? గర్విస్తున్నావు కదా, నీ గర్వాన్ని అణిచివేయాలంటే నీకున్న స్థితిని నేను తీసివేసి మరలా లేమి స్థితిని కలిగించి అప్పుడు నీకు దేవుడు ఎవరు గుర్తుకు వచ్చే విధంగా చేస్తాను. గమనించండి, అన్నీ ఉన్నప్పుడు దేవుని గురించి మర్చిపోయాడు నెబుకద్నెజరు. అంతా కోల్పోయిన తర్వాత పశువుల గడ్డి మేస్తున్నటువంటి పరిస్థితుల మధ్య అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు, దేవునికి స్తోత్రము చెల్లించాడు. మన జీవితంలో ఈ పరిస్థితి రావడానికి వెళ్ళలేదు. ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం మర్చిపోయేవారిగా, దేవుణ్ణి మనము దూరం చేసుకునే వారిగా ఉండటానికి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా మనం దేవునికి దగ్గరగానే జీవించాలి. దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే మహిమపరుస్తారో, దేవుడు వారిని కూడా గణపరుస్తాడనే విషయాన్ని గ్రహించాలి.